హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నుంచి మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన 8 వసంతాలు మూవీ యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా నాకు తెలిసినంత వరకు అసలు మొత్తం ఏమైనా నడిపేసింది అని చెప్పొచ్చు. అసలు ఎలా అంటే నేను ఒక అనుష్క గారిని చూశాను భయ్య. అంటే లేడీ సినిమాల్లో అసలు లేడీ అంటే ఓవరేటర్ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు అనుష్క గారి తర్వాత అలాంటి పర్ఫార్మెన్స్తో ఏ హీరోయిన్ ఇంతవరకు చేయలేదు. ఈమె చేసిందని చెప్పొచ్చు భయ్య. లిటరలీ నాకైతే చాలా సీన్లలో అయితే అసలు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు భయ్య. నేను వేరే లెవెల్గా అనుకున్నాను. అంతకు మించి ఉంది భయ్య సినిమా మాత్రము. ఏదో మాట వరుసకు చెప్పట్లేదు భయ్య. నేను చాలా అసలు నాకు ఒక్కటే అనిపించింది, ఇలాంటి సినిమాలు కదా కావాల్సింది మనకి, ఇలాంటి సినిమాలు కదా, ఇలాంటి స్టోరీస్ కదా మనకు కావాల్సింది అనిపించింది భయ్య. ఎక్కడ కూడా ఆమె యాక్టింగ్ కావచ్చు, అలాగే ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏ చోట కూడా అసలు బోర్ కొట్టే అవకాశమే ఉండదు. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ అయితే అసలు పెద్ద హీరో చేసినట్టు అనిపించింది భయ్య. నాకు అంటే ఆ షేడ్స్ కనిపించాయి అనిపించింది. అసలు నేను ఏదో అనుకున్నాను కానీ ఆమె గురించి వేరే లెవెల్ ఉంది భయ్య సినిమా అయితే మాత్రము. ఇంకోటి వచ్చేసి ఈ సినిమా పర్టికులర్గా అసలు అంటే నాకు తెలిసినందుకు ఈ సినిమాలో కామెడీ అనేది చాలా తక్కువ భయ్య. కాకపోతే కొన్ని చోట్ల ఉంటుంది, అది ఇరేలియస్గా ఉంటుంది. అసలు మామూలుగా అంటే మనం మామూలు కొన్ని సినిమాల్లో ఉన్నట్టు రొటీన్గా ఉండదు భయ్య, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రాణం పెట్టి కొట్టారనిపించింది భయ్య. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కనుక లేకపోతే అసలు సినిమా లేదేమో అనిపించింది, ఆ రేంజ్లో అనిపించింది భయ్య. అలాగే స్టోరీకి తగ్గట్టుగా క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు భయ్య. నేను అసలు ఊహించలేదు ఆ ట్విస్ట్ని అయితే కూడా. అసలు ఆ ట్విస్ట్ చెప్పేస్తే కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే పోతుంది భయ్య. చాలా అసలు వేరే లెవెల్ ఉంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి భయ్య. అంటే హీరో మాదిరి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అలాగే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఆమె చుట్టూ. ఆ క్యారెక్టర్లు అయితే అసలు వాళ్ళైతే నటించారని లేదు, జీవించారని చెప్పొచ్చు భయ్య. అసలు వాళ్ళకి పోటాపోటీగా జీవించారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా మీరు చూస్తున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.